వీడు ఆరడుగుల బుల్లెట్. ఆరడుగుల బుల్లెట్ వీడు సైన్యం వదిలిన రాకెట్. ఒక ఆడ మొగ అనే తేడా తెలియనటువంటి వ్యక్తితో వెళ్ళి తిరుగుతున్న చూడండి. దీనికి కానీ ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయనకి ఏమైనా పురుషాంగం ఉందా? ఆడవాళ్ళలాగా రూపం పొందినటువంటి వ్యక్తిలాగా ఆడవాళ్ళ ఇజ్జత్ తీసినావు. రసక రాజా, అఘోరీ రాజా అనాలి. ఇక నుండి అఘోరీ మాతనద్దు. అది చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తా, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను. రాదు ఆల్రెడీ నువ్వు ఒక అమ్మాయితోని పెళ్లి చేసుకొని ఆమె ఒక పొజిషన్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు ఒక ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. కాలభైరవ విగ్రహం కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రేమకు నిదర్శనము అఘోరీ మాత రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద వెధవ చెత్త, ఒక ముండా కొడుకు. ఏదైతే ట్రాన్స్జెండర్గా మారినటువంటి అఘోరీ మాత అసలు నోరు విప్పితే రాసలీలలే కనిపిస్తున్నాయి. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను. నిజంగా చెప్తున్నా, నిన్నైతే నేను అచ్చ తెలుగులా ఇక నుండి ఎవరు కూడా అఘోరీ మాతను నమ్మకండి. మీకు ఎక్కడైనా దారి మధ్యలో కలిసినా కూడా మీకు వీలైతే ఒక బండతోని కొట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంకెవరి అమ్మాయిలను బలి చేస్తుందో. నేను అఘోరీ మాతను, నేను మీ అందరికీ మంత్రాలు చేస్తా, తంత్రాలు చేస్తా. ఆ మంత్రాలకి చింతకాయలు కూడా రాలేదు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మెల్లగా తరగని రెండు మనసుల దూరం, వీడు ఆరడుగుల బుల్లెట్. సో ఈరోజు లావణ్య ఏంది పాటలు పాడుతుంది అనుకుంటున్నారా? కాదండి, మీ అందరి కోసం ఒక ముచ్చట, జోరుదారు ముచ్చటతో మీ ముందుకు వచ్చిన. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అఘోరీ మాత అలియా శ్రీనివాస్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు, మీ అందరికి తెలుసు. ముందుగానే వర్షినితోనూ షికార్లు వేసుకుంటూ కారులో తిరుగుతున్నటువంటి ఆ ప్రేమ జంటను వినకూడదామని ఎంత ప్రయత్నించినా, ఎంతమంది అమ్మాయిని కాపాడదామనుకున్నా కూడా ఆ అమ్మాయి సిగ్గు, శరం, లజ్జ, మానం అన్నీ వదిలేసి వెళ్ళిందని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు అంతగానం రోధిస్తూ ఉన్నా కూడా ఒక 24 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి అమ్మాయి పేరెంట్స్ని అర్థం చేసుకోకుండా ఒక ఆడ మొగ అనే తేడా తెలియనటువంటి వ్యక్తితో వెళ్ళి తిరుగుతున్న చూడండి. దీనికి థు అని ఉమ్మినా పర్లేదు. అసలు వర్షిని నిజంగా నువ్వు ఒక బీటెక్ చేసిన అమ్మాయివి, నువ్వు కూడా ఒక రిపోర్టర్గా చేసిన అమ్మాయివని అందరికీ తెలిసినావు. శ్రీవర్షిని నీకోసమే మాట్లాడుతున్నా ఇది. తర్వాత నువ్వు నాకు కింద కామెంట్గా నాకు కాల్ చేసినా కూడా నేను ఎక్కడా కూడా భయపడా. సో నువ్వు కూడా మాతో డెబ్యూటీ కూర్చోవాలన్నా కూర్చో, మాట్లాడతాం. ఎందుకంటే అసలు నువ్వు చేయడం వల్ల ఆడపిల్లలకి ఏం తెలిసి వచ్చింది? సో సరే, ఒకసారి వెళ్ళినవు, తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చినావు. తర్వాత నీకంటూ ఒక వ్యవస్థ నీకు ఒక మంచి జాబ్ ఇచ్చింది. ఆ జాబ్లో నేను వర్క్ చేస్తా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. మళ్ళీ నీకేం రోగం పుట్టిందని చెప్పేసి వాడు ఫోన్ చేసిండా లేదా వానికి? అంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తా అంటే మీ అమ్మ అన్నట్టుగానే నిజంగానే వశీకరణం నిజంగానే చేసి ఉంటాడు అని చెప్పేసి ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నిన్ను ఎంత దూరం వెళ్ళినటువంటి దాన్ని పట్టుకొచ్చి మరీ మీ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళిన మీ విష్ణు అన్నయ్యని అలానే తిడుతున్నావు, మీ అన్నయ్యని అలానే తిడుతున్నావు. సో నీకెవరైతే నీతో మాట్లాడుతున్న వాళ్ళందరినీ అసలు ఎంత గలీజ్గా తిడుతూ ఆ కార్లో కూర్చొని ఆ పాటలు పాడడం ఏంటి అసలు? సరే మీరు ప్రేమికులే కావచ్చు, కానీ ఆయన ఎలాంటి వ్యక్తి? మొగోడా? ఆయనకి ఏమైనా పురుషాంగం ఉందా? సో ఆయనతో నువ్వు నిజంగానే సంసారం చేయడానికి నీకు అఘోరీ మాత అని ముసుగులో నిన్ను ఎంత మోసం చేస్తుందో నీకు అర్థమవుతుందా? సరే, నీకు అంటే నువ్వు పర్టికులర్గా ఏమని చెప్తున్నావు, నాకు సెక్స్ కూడా ఇంపార్టెంట్ కాదు, నాకు మాతనే ఇంపార్టెంట్. స్టార్టింగ్లో మీరు ఒక వీడియో చేసినప్పుడు నాకు కన్న కూతురుతో సమానము శ్రీవర్షిని అని చెప్పేసి ఆ అఘోరీ డాష్ 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 వేసుకోండి పర్లేదు, సిగ్గు లేకుండా చెప్పి సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా అని చెప్పేసి జనాలను నమ్మే. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను. ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. చూసారు కదా వీడియో. నువ్వు ఎట్లంటే అట్లనే వయ్యారాలు ఒదుగుతారు కదా, ఏమంటారు కదా, వయ్యారాలు తింపినట్టుగా అసలు
మొత్తము ఎంతనంటే ఇంకా అసలు ఆడపిల్లలని అట్లా చెప్తుందో చెప్పదబ్బా. ఏదైతే ట్రాన్స్జెండర్గా మారినటువంటి ఆ గోరి మాత అసలు నోరు విప్పితే రాసలీలలే కనిపిస్తున్నాయి. ఇంకొక వీడియో కూడా మనకు చూస్తే తెలిసింది, ఆ శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో షార్ట్ వీడియో కోసం చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ అన్న మీదనే పడి అంత అగాయచితంగా కామ పిచాచితో కొట్టుకున్నటువంటి ఈ అఘోరి మాత, కామంతో కొట్టుకున్నటువంటి ఈ అఘోరి మాత వాళ్ళ అన్న మీద పడి చేసినటువంటి రాసలీలను మనం ఆల్రెడీ లైవ్లో చూసాము. ఈరోజు మాట్లాడుతూ ఉంటే రాధే 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 అని చెప్పేసి అయితే చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఈ ప్రేమగా మాట్లాడి పాపం మా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక నుండి ఎవరు కూడా అఘోరి మాతను నమ్మకండి. మీకు ఎక్కడైనా దారి మధ్యలో కలిసినా కూడా మీకు వీలైతే ఒక బండతోని కొట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంకెవరి అమ్మాయిలను బలి చేస్తుందో, ఆ కన్న తల్లులు ఎంతమంది ఇంకా రోధించవలసి వస్తుందో. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని జనాలు ఎక్కడన్నా కలవగానే ఆ కాళ్ళు మొక్కడము, ఆ పూజలు చేయడము, ఆ పైసలు ఇవ్వడము, ఆ తిండి పెట్టడము, ఆ నీళ్లు పెట్టడము, ఫ్రీగా పెట్రోల్ పోయడం, ఇవన్నీ మొత్తానికి ఆఫ్ చేయండి. అప్పుడు అఘోరి ఏ దేశాలు దాటి ఏ రాష్ట్రాలు దాటి ఎక్కడికి వెళ్తుందో మనం కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడిక్కడే తిరుగుకుంటా ఆ పిల్లని వేసుకుంటా కార్లోనే తిరుగుతుంది. కానీ అదే వీలైతే హైదరాబాద్కి వచ్చి ఒకరోజు ఒక ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి నేను ఇదే అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. దొంగ అఘోరి కాబట్టి ఈరోజు కార్లలో తిరుగుతుంది. నిజమైన అఘోరి అయితే నా మీద ఇన్ని వచ్చినా కూడా బయటికి రాకుండా ఉండి, అంటే కొంతమంది అమ్మో భయంతోనైనా నేను జనాల్లోకి వెళ్ళాలి, నా మీద ఇంతమంది నమ్మకంతో ఉన్నటువంటి భక్తులు ఉన్నారని చెప్పేసి ముందుకొచ్చి మాట్లాడేటువంటి అఘోరులు కొంతమంది ఉంటారు. జనరల్ కాల్ చేసి అయినా చెప్తారు, ఈవే ఏదైనా నేను ఇదే అని చెప్పేసి ఒక 2-3 లైవ్లు ఇస్తే వెళ్ళిపోతుంది. అంటే మిగతాలో అసలు ఏంది అని చెప్పేసి క్వశ్చన్ మార్క్లోనే ఉండాలి. కాబట్టి నిజమైన అఘోరి అయితే నువ్వు నిజంగానే మొదటి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేసుకునే అంత దమ్ము ఉంది, నీకు దమ్ము ఉందంటే నువ్వు ముందుకిరా, మా ముందు వచ్చి మాట్లాడు. నీకు మేము ఇది సవాలు ఇస్తున్నాం. నిజంగానే నీకు జీల దమ్ము ఉంటే ఏలూరి శ్రీనివాస్ అఘోరి నా ఇంటర్వ్యూకే కూర్చొని నేనే మాట్లాడతా. ఏలూరి శ్రీనివాస్ అయితే మొత్తానికి నేను సనాతన ధర్మం కోసమే పోరాడుతున్నా, హిందుత్వం కోసమే పోరాడుతున్నా అంటే నా ఇంటర్వ్యూలో చెప్పింది. కాబట్టి నేను క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, వెమ్లవాడలో ఉన్నటువంటి మసీదుని తీసేయండి, ఎన్నో గుడులు జరుగుతున్నాయి, సో ఆడవాళ్ళ కోసం అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి ముందుకొచ్చి మాట్లాడినటువంటి ఏలూరి శ్రీనివాసు ఎక్కడ పోయినవమ్మా అఘోరి మాత, పోరిని ఎత్తుకొని వెళ్ళి తిరుగుతున్నావు, సిగ్గు శరం లజ్జ మానం ఇజ్జతి పెట్టలేదా? అసలు నువ్వు ఆడవాళ్ళలాగా రూపం పొందినటువంటి వ్యక్తిలాగా ఆడవాళ్ళ ఇజ్జత్ తీసినావు. నిజంగా చెప్తున్నా, నిన్నైతే నేను అచ్చ తెలుగులా నా కూడా పర్లేదు, ఎందుకంటే దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకపోయినా పర్లేదు. ఇంకా మాకు చెప్తుండు అక్కడ నిలబడి, నేను అఘోరి మాతను, నేను మీ అందరికీ మంత్రాలు చేస్తా, తంత్రాలు చేస్తా, ఆ మంత్రాలకి చింతకాయలు కూడా రాలే. నిజంగా చెప్పాలంటే నువ్వు చేసే మంత్రాలకి సో ఒక ఛానల్లో చెప్పారు, ఏమని చెప్పారు, నా మీద చెయ్యి, ఇప్పుడు చెయ్యి, నిజంగానే నా మీద చెయ్యి, నిజంగా నీకు దమ్మే ఉంటే, నీ జీలో దమ్మే ఉంటే శ్రీనివాస్ అఘోరి మాత, ఇది నీకు నేను ఎందుకు ఇస్తున్నానంటే, నేను లైవ్లో ఒక అమ్మాయిని ఇప్పటిదాకా ఒక ఇంటర్వ్యూ మేము తీసుకోవడం రావడం జరిగింది. ఆల్రెడీ నువ్వు ఒక అమ్మాయితోని పెళ్లి చేసుకొని ఆమె ఒక పొజిషన్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు ఒక ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆమె చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, అది కూడా మనకి రెగ్యులర్గా తెలిసినటువంటి శివరుద్రస్వామి ఆమెకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. అందరి దగ్గర ఆ అమ్మాయి ఫస్ట్ మోమాట పడ్డది. ఎందుకంటే నిన్ను నిజంగా నమ్మిందట. అంటే నువ్వు ఇంత మత్తులో నీతోని 15 రోజులు నీతో జర్నీ చేస్తే ఏలూరి శ్రీనివాసు అఘోరమ్మ నీతోనట 15 రోజులు గడుపుతానట. ఆ 15 రోజులలో నువ్వు ఏ మాయ మంత్రాలు చేసి వాళ్ళని వశీకరణం చేస్తావు అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. ఇంకొకటి, నువ్వు ఆమెకి బ్యాంకు నుండి ఎన్ని డబ్బులు వేయించుకున్నావు అనేది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత నువ్వు ఆమెతో ఏం మాట్లాడినావని చెప్పేసి నా దగ్గర ఆడియోస్ ఉన్నాయి. ఇంకొకటి క్లియర్గా, జాన్వర్లో ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతోను నువ్వు ఎంత రాసలీలలుగా మాట్లాడినావు. సో మీరు కొండగట్టులో చేసుకున్నటువంటి పెళ్లి నిజం, ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న ప్రతి ఆడియో వీడియో మా దగ్గర కూడా వచ్చింది. కాబట్టి సో ఈ అమ్మాయినే మోసం చేయకుండా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అమ్మాయిని, ఎందుకంటే ఆమెకు కూడా దైవభక్తి ఎక్కువ, నేను చాలా నమ్మిన, సో నీ మోసపోయినా నాలాగా ఎవరు ఏ అమ్మాయి కూడా మోసపోవద్దని చెప్పేసి ఆమె ఎన్నిసార్లు కాల్స్ మాట్లాడినా కూడా నువ్వు కట్ చేయడం స్టార్ట్ చేయనమాట. ఇది కూడా శ్రీవర్షిని వచ్చిన తర్వాత ఆమె నెంబరు ఎవరైతే ఇప్పుడు వచ్చి మా దగ్గర చెప్పినటువంటి నీ మొదటి భార్య, నీ సెకండ్ భార్యకు చెప్పుకో శ్రీవర్షినికి, మీరు ముచ్చటగా శోభనం చేసుకుందాం అని చెప్పేసి కూడా మీరు క్రియేట్ చేసినట్టు ఉన్నారు కదా. సో అది కూడా ఆ అమ్మాయి చేపిస్తుందట, మీకు చాలా ముచ్చటగా వచ్చి డిపార్ట్మెంట్ తరఫున చేపిస్తా అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తుంది. ఆమెకి నువ్వు వెళ్తూ ఒక మంచి విగ్రహం కూడా ఇచ్చావు.
కాలభైరవ విగ్రహం కూడా ఇవ్వడం జరిగింది. ఈ కాలభైరవ విగ్రహంలోనే నన్ను చూసుకో, మన ప్రేమను చూసుకో అని చెప్పి చెప్పినవాట. సో ప్రేమకు నిదర్శనము అఘోరి మాత రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద వెధవ, చెత్త, ఒక ముండా కొడుకు, పనికి రాని వెధవ. నువ్వు ఈ వేషాలు వేసి నిజంగానే నువ్వు మొత్తానికి అప్పుడు బట్టలు ఇప్పుకొని తిరిగినట్టుగానే, సో ఒక అమ్మాయి రూపంలో లేకుండా ఒక అబ్బాయి రూపంలో ఉంటే మాత్రం నిన్ను ప్రతి ఒక్క వ్యక్తి చెప్పుతో కొట్టడానికి ముందుకు వస్తారు. ఇంత ముసుగులో ఇంతమందిని మోసం చేస్తున్నావు అని అంటే ఏం సాధిద్దామని మోసం చేస్తున్నావు? నీకు డబ్బులు కావాలిస్తే ఒక టెంపుల్ ముందు కూర్చొని అదే అవతారంలో బిచ్చం అడుక్కుంటే వేసేవాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. సో ఎంతమందిని మభ్యపెట్టి ఎంతమందిని వశపరుచుకున్నావు. ఇప్పుడు ఈ లిస్టులో నాకు అప్పుడు ఫస్ట్ టైం నేను చేసినప్పుడే 11 మంది నీ లిస్టులో ఉన్నారని చెప్పారు కాబట్టి ఇంకా ఎవరు ముందుకు రాలేదు. ఈరోజైతే సో ఒక అమ్మాయి అయితే ముందుకు రావడం జరిగింది. బట్ ఆ అమ్మాయి మీ గురించి చాలా క్లియర్గా చెప్పింది. నువ్వు కట్టినటువంటి తాళి ఉంది, నువ్వు ఆమెకు ఏదైతే వశం చేసుకోవడం కోసం మీరు వేస్తూ ఉంటారు కదా రుద్రాక్షలు. సో రుద్రాక్షలకి చాలామంది చాలా వాల్యూ ఇస్తారు, కానీ అఘోరి మాత వేసుకున్నటువంటి రుద్రాక్షలకు కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటే వాల్యూ లేదని చెప్పొచ్చు. అవే 2 రుద్రాక్షలకు సంబంధించినవి ఈరోజైతే ఎవరైతే మనకు వచ్చి మాట్లాడుతుందో, నేను అలియాస్ శ్రీనివాస్, ఏలూరి శ్రీనివాసు మొదటి భార్య వచ్చి ఇవి 2 నాతో పాటు తాళి కూడా కట్టడం జరిగిందని చెప్పేసి అయితే చాలా క్లియర్గా ఆమె చూపెట్టడం జరుగుతుంది. మన రసకరాజా, అఘోరి రాజా అనాలి, ఇక నుండి అఘోరి మాత అనొద్దు. అంటే మనము మాతా అని చెప్పేసి చాలా వాల్యూ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాళ్ళు మొక్కుతారు, ఇవన్నీ చేస్తారు కాబట్టి అవన్నీ పక్కన పెడితే ఈయన రాసలీలలు నా దగ్గర ఉన్నాయి, మీకు వినిపిస్తా చూడండి. రాధే రాధే అని మాట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ భార్య పేరు రాధే అని ముద్దుగా పిలుచుకుంటాడట. అమ్మాయి పేరు తెలిసినా మనము బయట పెట్టడానికి లేదు కాబట్టి ఈ వీడియో. సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. సో నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరేనే నా ముద్దుల పెళ్ళి. చూశారు కదా అండి అఘోరి మాత రాసలీలలు ఎలా ఉన్నాయో. సో ప్రతిదీ అందరినీ అంటే మీరందరూ ఏం కనిపెట్టలేరు, సో మీడియాతో అసలు ఏమీ కాదు, సో మీడియాను నన్ను ఏం చేయలేరని చెప్పేసి రుబాబుగా మాట్లాడింది ఒకరోజు. సో నా ముందే మాట్లాడింది కాబట్టి ఈరోజు మేము విత్ ఎవిడెన్స్తో నీ ముందుకు రావడం జరిగింది. నీకు నిజంగానే దమ్ముంటే ఏదో ఒక ఛానల్కి వచ్చి సో నువ్వు మాట్లాడి శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తే బాగుంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అఘోరి మాత ఎప్పుడైతే ఆ శ్రీవర్షిని తీసుకెళ్ళి ఇప్పుడు 3 నెలలు వాళ్ళ సహజీవనం జరిగిన విషయం మనకు తెలిసిందే. కారులోనే వాళ్ళ జీవనం జరిగిందని చెప్పేసి ఆ అమ్మాయి సో పెట్రోల్ బంకులలో ఆగడము, అక్కడ కూర్చోవడము, పెట్రోల్ బంకుల్లోనే మేము స్నానాలు చేయడము, తర్వాత పెట్రోల్ బంకుల్లోనే పడుకోవడము, ఎవరైనా భిక్షాధరణ చేస్తే అంటే రోడ్డు మధ్యలో వెళ్తూ ఉంటే అమ్మ అని చెప్పేసి వచ్చి భిక్షాధరణ చేసినటువంటి డబ్బులతోనే మేము కాలం గడిపినామని చెప్పేసి ఆమె ముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. ఇక నిన్న మొన్న తీసుకుంటేనైతే మొత్తం చెక్క భజన చేసినట్టుగానే శ్రీవర్షిని పాటలు పాడి ఆ ప్రేమ సింబల్స్ ఇవ్వడము, నిన్ను నేను చాలా విడిచిపోయినా, అసలు నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు, నువ్వు లేకపోతే నేను అసలు బతకలేను, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రపంచం అసలు అని చెప్పేసి ఆ ప్రేమ ముసుగులో ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శ్రీవర్షిని నువ్వు తెలుసుకొని ఇప్పటికైనా బయటికి రా అమ్మ. ఎందుకంటే ఆల్రెడీ నీలాగానే ఒక అమ్మాయి మోసపోవడం జరిగింది. ఆమె నువ్వు పెట్టినటువంటి వీడియో అంటే ఆల్రెడీ అంతకుముందుకు నువ్వు మంచిగానే వచ్చావు, తర్వాత మీ అన్నయ్య వాళ్ళతో బాగానే ఉన్నావు, ఒక వ్యవస్థకి నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా నువ్వేం చెప్పలేకపోయినావు. తర్వాత మళ్ళీ నీ అంతటి నువ్వు వచ్చి ఒక ఛానల్కి ఇచ్చినప్పుడు నాకు నిజంగానే పెళ్ళయింది, ఏవి మరి పెళ్లి ఫోటోలు ఏ టెంపుల్లో చేసుకున్నారు, పేరెంట్స్ ముందు చేసినంత మాత్రాన అది పెళ్ళి అవుతుందని నువ్వు ఎట్లా అనుకుంటావు? ఆయనే ఒక నార్మల్గా నీకైతే కట్టింది తాళి కాదని చెప్పావు, పుస్తల తర్వాత తీసుకొచ్చాడని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నావు. అసలు పెళ్ళి అనే పదానికి నీకు అర్థం తెలుసా?
ఎందుకు ఇట్లా పెళ్ళి అనే పదానితో మీరు ఆడుకుంటున్నారు? ఆ బంధానికి విలువ తెలవనికుండా మీరు చేస్తున్నారు. ఎందుకంటే పెళ్ళి అంటే అదొక లైఫ్. సో అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీ పేరెంట్స్ని చూస్తే నీకు అర్థమై ఉంటుంది. మీ పేరెంట్స్ను కన్నప్పుడు కనీసానికి ఇంత రోదనలాగా మీ అమ్మ ఏడ్చేటువంటి విధానం, మీ నాన్న ఏడ్చేటువంటి విధానం చూస్తూ ఉంటే అసలు నిజంగా శ్రీవర్షిని రోడ్డు మీద పెట్టి మీలాంటి వాళ్ళను అసలు ఇక కోసినా కాల్చినా పర్లేదని చెప్పి జనాలు కామెంట్లో అంటున్నారు. ఇది మాత్రం నేను అనలేదు కాబట్టి తర్వాత నువ్వేం చేసుకున్నా పర్లేదు. నువ్వు ఇంత నమ్మకంగా వెళ్ళినవు కరెక్టే. దేనికోసం వెళ్ళినావు? ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తుల కోసం వెళ్ళినవా, లేకపోతే ఆయన కారు కోసం వెళ్ళినవా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఐఫోన్ కోసం వెళ్ళినవా? అసలు ఏం చూసి వెళ్ళినవమ్మ? మాకు అర్థం కావడం లేదు. ఇవాళ రేపు మొగళ్ళను చూసి ఆడోళ్ళు ముందుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు నాకని చెప్పేసి సతాహా జీవితాలు గడుపుకున్నటువంటి రోజులు ఇవి. నువ్వుగా ఒక అఘోరి ట్రాన్స్జెండర్గా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాస్తో తిరుగుతున్నావంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సిగ్గు లేదని నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఆడవాళ్ళకే ఏమంటారు వన్య తెచ్చినటువంటి వ్యక్తి శ్రీవర్షిని నువ్వు ఇట్లా మారడానికి కారణం అఘోరినే. ఇక ఈ శ్రీవర్షిని గురించి పక్కకు పెడితే మాత్రం నేను అఘోరి గురించి మాట్లాడడానికి చాలా ఉన్నానండి. సో ఎందుకంటే 5 నెలల క్రితము అని చెప్పేసి మనకు చెప్పారు, కానీ జనవరి నుండే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట కొండగట్టులో విత్ ప్రూఫ్స్తోని. నేను ముందుగానే చెప్పిన ముఖ్యంగా అఘోరి ఫేకు. తను నిజంగానే వశీకరణం చేస్తుందా చేయలేదని పక్కన పెడితే ఆమె మాట్లాడేటివి అన్నీ ఇట్లా ఏదో ముద్రలు చేస్తూ ఉంటుంది, ముద్రలు చేస్తుంది, ఏమో చేస్తుంది, వాటికి బంక చెక్కలు కూడా రాలే అన్నట్టుగానే నిజంగానే రాలేవి. అసలు నిజంగానే నీకంత చేసి ఉంటే ఇంతమంది నీకోసం పోరాటం చేస్తున్నప్పుడు ఏదో ఒకటి చెయ్యి, ఎవరినో ఒకరిని బలి తీసుకో. మరి ఆడపిల్లని తీసుకొని ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లా బద్నాం చేసుకుంటా, నీ వెనుక తిప్పుకుంటా, ఈ ప్రేమ పాటలు వాడుకుంటా, అమ్మో 8 రోజులు అయిపోయింది నేను మా శ్రీవర్షిని వదిలిపెట్టి అన్నం తినలేక ఉన్నా అని చెప్పేసి అదేంటి దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా వీడియోలు పెట్టడం కాదు. సరే నువ్వు ఒక అప్డేట్ ఇస్తున్నావు, దీనికి నీకు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అఘోరి మాత ఎక్కడున్న అప్డేట్ ఇస్తున్నావు చూడు. సో మీడియాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు, దీనికి నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. 8 రోజులు నేను అన్నం తినలేదు కానీ చెప్పేసి శ్రీవర్షిని చెప్తుంది, అఘోరి మాత నా కోసం అన్నమే తినలేదు కానీ నేను కొంచెం అన్నం తిన్నా అని చెప్తుంది. మీ బతుకులు జనాలకి ఏం చెప్తున్నారు అసలు మీరిద్దరు కలిసి? అసలు నిజంగా చెప్పాలంటే మీరిద్దరు గారు ఎక్కడైనా పడి చచ్చినా కూడా పాపమే లేదు. ఎందుకంటే మీ గురించి చెప్పాలంటే మాకు అసహ్యం పుడుతుంది. అసలు మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలన్నా టైం వేస్ట్. బట్ ఎందుకంటే జనాలు మీకోసం అసలు ఏం చేస్తున్నారు ఇదంతా పర్టికులర్గా మేము ఒక రిపోర్టర్గా ఎందుకు చేస్తున్నామంటే మీ పేరెంట్స్ను గురించి నువ్వు అర్థం చేసుకొని వచ్చి మీ పేరెంట్స్తో ఉంటావని చెప్పేసి శ్రీవర్షిని ఇంతవరకు నీకు తిట్టడమైనా చెప్పడమైనా జరిగింది. నీకు మంచితనంగా చెప్తే వినే పొజిషన్లో లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఘోరి ఒక ఫేక్, వీడొక ముండా కొడుకు, వీడొక అసలు ఇలాంటి వాడిని ఇంకొకసారి నిజంగానే తెలంగాణకు వస్తే వాడు పెట్రోల్ పోసుకొని భయపెట్టించడం కాదు, అదే పెట్రోల్ వాని మీద పోసి నిజంగానే ప్రభుత్వము అందరికీ సో వదిలేయండి అని చెప్పేసి వదిలేసేయండి. ఎంత కోపం ఉంటే మేము ఇట్లా మాట్లాడతాం అర్థం చేసుకొని. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్కి వాల్యూ లేదు, అక్కడికి వెళ్ళిన ఒక రిపోర్టర్కి వాల్యూ లేదు, అసలు దేనికి వాల్యూ లేదు. అంత తెగించుకొని బరిదెగించుకొని బజార్లో పడి బట్టలు ఇప్పుకొని తిరిగినటువంటి వ్యక్తి అఘోరి మాత. ఆ రోజు చేసినటువంటి సంచలనమైనటువంటి మన దగ్గర ఎన్నో న్యూస్ మనం చూసే ఉంటాము. ఎవరో కొంతమంది అది చెప్పారని చెప్పేసి ఆ బట్టలు చుట్టుకొని చెప్పేసి కొంతవరకు అయితే ఆడవాళ్ళను అంటే మాకు సిగ్గు పోయింది ఆమె దగ్గర. నేను కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు లిటరల్లీ నాకు సిగ్గు అనిపించిందండి. ప్రతి ఒక్కరు చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. కింద కామెంట్స్ కూడా ఎట్లా చేసిండ్రు అక్క, ఎట్లా చేసిందంటే నేను వెళ్ళింది కంటెంట్. ఎందుకంటే ఆమె జనాలను అంత ఘోరంగా చేస్తున్నప్పుడు పర్టికులర్గా నేను వెళ్ళి తీసుకురావాలని చెప్పేసి కూర్చొని ఆ రోజు నా వీడియో చేయడం జరిగింది. ఆ రోజు నాకు చెప్పిందమ్మా పతిత్తు మాటలు. నేను అసలు చికెన్ తిననమ్మా, నేను మటన్ తిననమ్మా, నేను ఓన్లీ స్వీటే తింటా, నేను ఓన్లీ పాలే తాగుతా అని చెప్పేసి ఒయ్యారాలు దింపుకుంటా ఇలా పైన పూలు పెట్టుకొని ఇంత పెద్ద లిప్స్టిక్ వేసుకొని ఇంత పెద్ద ఐబ్రోస్ పెట్టుకొని ఏం దింపుకుంటా చెప్పిందంటే సో ఒక నిమిషంలో నిజంగా చెప్తున్నా, మీరు నన్ను తిట్టుకున్న పర్లేదు, ఒక 1% నేను కూడా ఆమెను నమ్మవలసి వచ్చింది. అంటే అట్లా ఆమె మాటలు అక్కడ కూర్చున్నంతసేపు మనిషిని ఫోల్డ్ చేసేస్తుంది. సో నిజంగా ఆమె దగ్గర ఎదురుగా కూర్చుంటే చెప్పలేము. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పినా అంటే ఇప్పుడు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నటువంటి నేను ఆయన మొదటి భార్యనని చెప్పినటువంటి వ్యక్తే నాకు చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పింది, నువ్వు ఒక 15 రోజులు ఏలూరి శ్రీనివాసు అఘోరి మాతతో ఉండు, నువ్వు కూడా సేమ్ నాలాగనే అవుతావమ్మా అని చెప్పేసి నాతో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దేవుడు భక్తి అందరికీ ఉంటుంది, భక్తి ఉంది కదా అని చెప్పేసి ఆ భక్తి ముసుగులోనే మీరెవ్వరు గురూజీ ఇలా అని చెప్పేసి అలా అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ డబ్బులు ఇవ్వడం బంద్ చేసేయండి. తర్వాత ఈ ఫస్ట్ అమ్మాయి డబ్బులు ఇవ్వడం జరిగిందట, ప్లేస్ కోసం వెతికిందట, ప్లేస్ కూడా చూసిందట, చాలా నమ్మిందట, ఒక ఆశ్రమం పెడదాము, సో మేమిద్దరం కలిసి ఉందాము
నాకు ఆయన ఆడ మొగ అనేది పక్కన పెట్టేస్తే నాకు ఆయన చెప్పినటువంటి మాటలు బాగా నచ్చాయి. నన్ను అంత ఫోల్డ్ చేశాడంటే దేవుడి గురించే మాట్లాడడం, శివుడు శివుడు అని చెప్పేసి ఆమెను పాపము పర్వతాలలోకి తీసుకెళ్ళిండి. ఇప్పుడు మొత్తానికి అక్కడ పైకి ఎత్తిచ్చేసిండి, ఇప్పుడు ఒక మట్టిలో గుప్పిండని చెప్పొచ్చు. అసలు నీకే పోయే కాలం రా అఘోరి, ఈమెకు కూడా తాళి కట్టినవింది, ఆ తాళి నేనే పట్టుకొని చూపెట్టిన లైవ్లో. సిగ్గనిపిస్తలేదా? ఇంకెంతమంది ఆడవాళ్ళని మోసం చేసుకుంటూ తిరుగుతావు. నీ బతుకు జడ చెత్త బాడకావు. ఒకప్పుడు వీడియోలో చూసుకుంటే అఘోరి మాత చాలా క్లియర్గా ఏమని చెప్పిందంటే, నాకు ఆ అమ్మాయికి అమ్మకి కూతురు ఉన్నటువంటి సంబంధం చెప్పినటువంటి అఘోరి మాత ఈరోజు శ్రీవర్షిని తీసుకొని నా పెళ్ళాం మీద చేతి వేయద్దు, నా పెళ్ళాం ఏది చెప్తేనే నేను పడతా అని చెప్పేసి అయితే ఆ వీడియోస్, ఆ భైరవ అని చెప్పేసి కుక్కను చూసుకొని తిరగడం ఇవన్నీ చేయడం జరుగుతుందండి. సో జనాలు అయితే నిజంగా చెప్తున్నా, గురూజీలు ఎవరైనా ఉండొచ్చు, వేద పండితులు ఎవరైనా ఉండొచ్చు, మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళకి మీరు ఎంతో కొంత వాళ్ళకి ఏదైతే ఉందో సహాయం చేయండి తప్పితే కానీ ఇలాంటి చేయొద్దు. ఎందుకంటే ఎంతోమంది అఘోరులైనా కావచ్చు, సో నాగసాధువులైనా కావచ్చు, వేదాంతాలు చదివినటువంటి వేద పండితులు పురోహితులైనా కావచ్చు, సో మీ దగ్గరికి వచ్చినటువంటి మిమ్మల్ని నమ్మి వస్తూ ఉంటారు జన్యులు దేవుని భక్తిలో. కాబట్టి వాళ్ళందరినీ మీరు మీ పిల్లల్లాగా స్వీకరించి వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వండి. కానీ ఈ అఘోరి మాత వల్ల ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ చెడు ఉద్దేశంగా భావించే రోజులు వచ్చాయి. కాబట్టి సో మీరు కూడా అందరూ ఆలోచించి అఘోరి మాతను తీసుకొచ్చి అందరికీ మీరు డెబిట్ కూర్చోబెడతారా, లేకపోతే మా సపోర్ట్ కూడా ఉంటుంది, మీడియా సపోర్ట్, మీరందరూ కూడా ముందుకు రండి. ఇప్పుడు ఎవరైతే మొదటి భార్య అని ముందుకు వచ్చినటువంటి వ్యక్తికైతే కంపల్సరిగా మా స్టూడియో నుండి అయితే ఖచ్చితంగా మీకు సహకారం ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చినప్పుడు చాలా భయపడ్డది. యాక్చువల్గా నేనేం చెప్పా అని చెప్పి జస్ట్ నేను మాట్లాడడానికే వచ్చినా అని చెప్పేసి అయితే నా దగ్గర చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. కానీ తర్వాత మేము ఆమెను ఒక 20 నిమిషాలు మేమందరం కాదు, కొంచెం రిపోర్టర్స్, బట్ అందులో శివరుద్రస్వామి గారు, అలాగే మాధురి, మీ అందరికి తెలిసినటువంటి ట్రాన్స్జెండర్గా ఉన్నటువంటి వ్యక్తి చాలా ముందుగా వచ్చి సపోర్ట్ చేసింది తను. సో వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఆ అమ్మాయి ముందుకు రావడానికి వీళ్ళిద్దరు చాలా బాగా మాట్లాడి ఆమెకు కొంచెం చెప్పి అప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఏలూరి శ్రీనివాస్ని అఘోరి మాతని నాకు తీసుకొచ్చి అప్పచెప్పండి, అప్పుడు నేను చెప్తా ఆయన ఒంటి మీద బట్టలు ఉంటాయా లేదా అని చెప్పేసి అయితే ఆమె చాలా క్లియర్ కట్గా మాట్లాడుతుంది. ముఖ్యంగా చెప్పుకుంటే అఘోరి మాత పెద్ద ఫేక్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.